హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు. సబ్జెక్టుల వారీగా తేదీలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి ఆన్లైన్ పరీక్షలను జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తి స్థాయి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేశారు. గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల సందర్భంగా జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించగా, తాజాగా ఆ తేదీలు కొద్దిగా మారాయి. మొత్తం 13 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. జూలై 18న స్కూల్ అసిస్టెంట్, సాంఘిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, పీఈటీలతో మొదలై ఆగస్టు 5న లాంగ్వేజ్ పండిట్, హిందీతో పరీక్షలు ముగుస్తాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో రోజు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. మాధ్యమం ఏ రోజు, ఏ జిల్లాల వారికి పరీక్ష అనే వివరాలను షెడ్యూల్లో పొందుపరిచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ. జూలై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ. వైద్య ఆరోగ్య శాఖ సేవల నియామక బోర్డు ప్రకటన. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్యా డైరెక్టరేట్లో 431, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. అర్హులైన వైద్యులు జూలై 2 నుంచి 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మల్టీజోన్ 1లో 271 పోస్టులు, మల్టీజోన్ 2లో 164 పోస్టులు ఉన్నాయి. అర్హత పరీక్షలో సాధించిన మార్కులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు లేదా వైద్య సంస్థలు, వైద్య కార్యక్రమాల్లో పనిచేస్తున్న అనుభవం ప్రాతిపదిక ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీస్కి 20 పాయింట్లు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో 6 నెలలు లేదా అంతకంటే విధులు నిర్వహించిన వారికి ప్రభుత్వ సర్వీస్ పాయింట్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తుదారులు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండటంతో పాటు విధిగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో నమోదై ఉండాలి. గరిష్ట వయోపరిమితి 46 సంవత్సరాలు కాగా, నిబంధనల మేరకు వివిధ 3 నుంచి 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఇతర వివరాలకు ఎంహెచ్ఎస్ఆర్బీ వెబ్సైట్లో ప్రకటనను పరిశీలించాలని సూచించారు. కాగా, వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది తొలి నోటిఫికేషన్ ఇది. రిజర్వేషన్ వివరాలు. మొత్తం 435 పోస్టుల్లో జనరల్ ఓసీ కేటగిరీలో 111, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూసీలో 45, బీసీఏలో 30, బీసీబీ 42, బీసీసీ 4, బీసీడీ 30, బీసీఈ 17, ఎస్సీ 64, ఎస్టీ 44, క్రీడా కేటగిరీలో 8, దివ్యాంగులు 33, ఎక్స్ సర్వీస్ మెన్కు 7 పోస్టులు రిజర్వ్ అయినట్టు ప్రకటనలో తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.